మిత్రులారా, సనాతన ధర్మాన్ని నాశనం చేయడం కోసం వందల వేల సంవత్సరాలుగా ఎన్ని కుట్రలు జరిగినాయో, ఎన్ని కుతంత్రాలు జరిగినాయో, ఎన్ని హత్యలు జరిగినాయో చెప్పాల్సి వస్తే ఒక జీవితం కూడా సరిపోదు మిత్రులారా, ఒక జీవితం కూడా సరిపోదు మిత్రులారా. సనాతనాన్ని నాశనం చేయడం కోసం వచ్చినటువంటి చాలామందికి తెలియదు సనాతన ధర్మం అంటే పురాతనమైందే కాదు, శాశ్వతమైంది, చావులేంది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీకు బాగా తెలిసిన ఒక వార్తని, మీరు రెగ్యులర్గా మీ మైండ్లలో ఎక్కించిన ఒక వార్తని, దాని వెనుక ఉన్న వాస్తవం ఏందో చెప్పే ప్రయత్నం చేస్తా. 70 ఏళ్ళ కింద ఒక పెద్ద మనిషి భగవద్గీతను చేతుల పట్టుకొని హిందువులను ఏ విధంగా ఏమార్చిండో, ఏ విధంగా మోసం చేసిండో, 2 వాస్తవాల్ని 2 అవాస్తవాల్ని, అంటే అర్ధ సత్యాల్ని హిందూ సమాజం మీద ఎట్లా రుద్దిండో చెప్పే ప్రయత్నం చేస్తా. మిత్రులారా, రఘువంశీయుడైనటువంటి రాజు మహనీయుడు, ఆయన పేరు చెప్తే కూడా, పేరు వింటే కూడా పాపాలు పోతాయనే ఒక లైన్ని పట్టుకొని రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం అనే ఒక అద్భుతమైన లైన్ని తీసుకొని ఇంకో 2 అబద్ధాలని చొప్పించి మనకు ఎక్కలేని సెక్యులరిజాన్ని మన మైండ్లో రుద్దిండు. మన ధర్మంలో లేని అదే ధర్మం అనిపించిండు.